గుడ్డు గుడ్డు కోడిగుడ్డు. కోడిగుడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనం ఈరోజు మసాలా గుడ్డు కూర తయారు చేసుకుందాం. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మనం ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకున్న గుడ్లని దీంట్లో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకుని కూర వండితే ఆ గుడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ గుడ్లు ఇలా వేగేటప్పుడే మనం దీంట్లో చిటికెడు పసుపు, అర స్పూన్ ఉప్పు వేసుకుంటే ఆ గుడ్డుకి టేస్ట్ అనేది బాగా పడుతుంది. వేయించుకోమన్నాను కదా అని చెప్పి మరీ ఎర్రగా వేపేకండి, లైట్గా వేయించుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేపుకోతే ఆ పైన ఒక పొరలాగా వచ్చి అదంతా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఈ గుడ్లు తీసి పక్కన పెట్టుకున్నాక అదే నూనెలో మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి తొందరగా మగ్గాలంటే మనం దీంట్లో కొంచెం పసుపు, అర స్పూన్ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కూరకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఒక అరకప్పు పోసుకుంటున్నానండి. ఈ నీళ్లు బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు అనేది బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనం వేసిన మసాలాలన్నీ గుడ్డుకి చాలా బాగా పడతాయి అన్నమాట. చూసారా కూర ఎలా గుబగుబా ఉడుకుతుందో. ఇప్పుడు మనం ఒక స్పూన్ మసాలా వేసుకుందాం. మసాలా పొడి, ఇది గరం మసాలా పొడి అండి. ఇప్పుడు ఇది కూడా వేసిన తర్వాత మనం కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకొని మరొక్క నిమిషం అలా పొయ్యి మీద ఉంచి దింపేసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు మసాలా కూర రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీతో అయినా, రైస్తో అయినా, పులావ్స్తో అయినా దేంతో తిన్నా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ టేస్ట్ మీరు ఆస్వాదించాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూసేయండి. మీకు ఎలా వచ్చింది మా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.